ఎవరో తలుపు నాక్ చేస్తున్నారు చూడు. ఎవరు తెచ్చారా? మమ్మీ వాళ్ళు అన్న వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెప్పించారు. సూపర్ కదా. కేక్ ఫ్రమ్ మమ్మీ అండ్ అన్న మా వదిన. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజర్ పెట్టకుండా కట్టెట్ అవుద్ది. మరీ బాగుంది. ప్రైజర్ పెట్టద్దంట. అయితే ఇదే సాక్షి. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. సో మార్నింగ్ అంతా ఆఫీస్ కాల్స్ ఉంటే అది చూసేసుకొని టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. ఇంట్లో చెట్టుకి పూలు కోసుకొని తీసుకెళ్తాము. ఫస్ట్ టైం అనమాట. యుఎస్ వచ్చాక చెట్టుకి పూలు కాసి అవి కోసుకొని దేవుడికి తీసుకెళ్ళడం. రెగ్యులర్గా అయితే బొకేసి అవి తీసుకెళ్తాను. ఈసారి అదొక డిఫరెంట్ ఫీల్ ఉంది పూలు కోసుకొని తీసుకెళ్తుంటే. Happy birthday to you. Happy birthday to my baby. Happy birthday, Ramu. Thank you. Finally, అప్పటి నుంచి ఊరించి నెల నుంచి ఊరించి ఇక్కడ చేయించావరా? నాకు ఫేవరెట్ లవ్ స్టోరీ ఏంటో తెలుసా? మన లవ్ స్టోరీ. దాంట్లో ఎన్నో యూనిక్ మూమెంట్స్ అండ్ కౌంట్లెస్ మెమరీస్ ఉన్నాయి. నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీ దగ్గరకు వచ్చి అది చెప్పి ఒక హగ్ చేసేసుకుంటే అన్నీ మాయమైపోతాయి. యూ హ్యావ్ దట్ మ్యాజిక్ నాను. యు ఆర్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మీ నాను. అండ్ ఐ ఫీల్ సో లక్కీ టు హ్యావ్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కనమ్మ. లవ్ యూ సో మచ్.
ఏంట్రా ఇది నచ్చిందా? సూపర్ ఉందిరా దొంగరా కొడక ఏంది కన్నమ్మా పిచ్చాడా చాలా బాగుందిరా రాయిపిచ్చా మన స్టోరీకి. కళలో నీళ్ళు తిరిగి అసలు లవ్ ఏంట్రా పిచ్చాడు. అదేంటి బంపర్ ఆఫర్ ఇదే బంపర్ అంటే ఆఫర్ the birthday gift I got you from India. ఓ మై గాడ్ ఎలా వచ్చింది ఇది ఎక్కడి నుంచి మమ్మీ వాళ్ళు వచ్చేటప్పుడు తెచ్చా. అప్పుడు తెచ్చారా నాయన అసలు ఏం సర్ప్రైజ్ నేను తట్టుకోలేకపోతున్నాను తల్లే నా హృదయం ఉండి ఇంతరా బాబు ఫీల్ చేస్తున్నావు అసలు సర్ప్రైజ్ ఇచ్చి This is one more surprise for you. పాండా విషింగ్ యూ హ్యాపీ బర్త్డే టు మై నాను టు శ్రీవారు జిమ్మీ కిమ్మల్ లైవా పిచ్చినా కొడక ఇంకా ఉన్నాయా ఇంకెన్ని ఇస్తావరా ఒరే వెళ్ళి ఫ్లైట్ టికెట్ బుక్ చేసా నేను కూడా పెట్టేసా ఏం ప్లానింగ్ రా నాయన ఎంత ప్లానింగ్ ఏందిరా బాబు తట్టుకోలేకపోతున్నారా ఫ్లైట్ టికెట్ బుక్ చేసి సీరియస్లీ అసలు ఒక్కటి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇది అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అది మైండ్ బ్లాక్ అయిపోయింది దాని దెబ్బకి పాట దెబ్బకి ఇప్పటికీ పాటే ఆలోచిస్తున్నాను నేను మైండ్లో అసలు ఎన్ని చూస్తున్నా కూడా నాకు మేము వచ్చేసి కొత్త రెస్టారెంట్ ట్రై చేద్దాము కొత్త క్యూసిన్ అని చెప్పేసి ఏంటది కలకత్తా బెంగాలీ క్యూసిన్కి వెళ్తున్నాము డోంట్ నో ఎట్లుంటుందో ఏంటో ఫస్ట్ టైం నాకు తెలిసి బెంగాలీ క్యూసిన్ ట్రై చేస్తున్నాము నాన్న నువ్వు తిన్నావా బెంగాలీ క్యూసిన్ ఇండియాలో ఉన్నప్పుడు బాగుంటుందా బాగానే ఉంటుంది ఫిష్ అది ఉంటుంది ఓకే ఓవర్లోడ్ అయిపోయింది ఈ రోజుకి లాస్ట్ ఒక సర్ప్రైజ్ ఉంది డిన్నర్ తర్వాత దట్స్ ఇట్ ఐఎమ్ ఎక్సైటెడ్ డిస్క్రిప్షన్ చదివితే కానీ అదేందో అర్థం కావాలి ఈ బెంగాలీ పేర్లు పెట్టారు కింద డిస్క్రిప్షన్ చదివితే ఇది చూడు ఏది ఆలూర్ దోమ్ కొరైస్ తుయిర్ కొచూరి ఆలు కర్రీ బేసికల్లీ సార్సే చేప తోలు కూడా తీయలేదు ఫాస్ట్గా 7:46 అయింది నేను 8 లోపల వెళ్ళిపోవాలి ఎక్కడికంటే హడావుడు పెట్టావు ఎక్కడికి వెళ్ళాలి చెప్తే ఇన్సైడ్ అవుట్ మూవీ బుక్ చేసా సార్ గారి బర్త్డే ఇన్సైడ్ అవుట్ మూవీ పార్ట్ 2 చూసేసి ఫైనలీ డే అలా ఎండ్ అయిపోతుంది సో డిడ్ యూ లైక్ మై సెలబ్రేషన్ ప్లాన్ సర్ప్రైజ్ ఎపిక్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ నీకు ఏది నచ్చింది బాగా ది బెస్ట్ ఏది అనిపించింది సాంగ్ అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మైండ్ బ్లాక్ అయిపోయింది అది అనగానే ఫస్ట్ థింగ్ అర్థం కాలేదు చాలా ప్లానింగ్ చేసావు చాలా చాలా లెంతీ సర్ప్రైజ్ ఇది మాత్రం ఎంత ప్లానింగ్ పోయింది ఇందులో అసలు దాంట్లో జిమ్మీ కిమ్మల్ అది ఇంకో పీక్ ఇదే ఇందులోనే పాటలోనే నేను పీక్లో ఉంటే దాని మీద ఇంకోటి యాడ్ చేసావు అసలు సర్ప్రైజ్ ఉక్కిరి బిక్కిరి చేసావు బేసికల్లీ ఈసారి ఉక్కిరి సక్సెస్ఫుల్లీ ఐ మేడ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు హరీష్కి బర్త్డేస్ అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు బర్త్డే సెలబ్రేట్ చేయాలన్నా బర్త్డేస్ చేసుకోవాలన్నా పిచ్చి అది ఎందుకో నాకు తెలీదు బర్త్డేస్ అంటే చాలా పిచ్చి నాకు సెలబ్రేట్ చేసి సర్ప్రైజెస్ ఇవ్వాలన్నా పిచ్చే నాకు సర్ప్రైజెస్ తీసుకోవాలన్నా కూడా పిచ్చే
ఇద్దరు ఒకేలాగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు లైఫ్